పవన్ కళ్యాణ్ రాజకీయాలపైన ఆయన సినిమాలపైన వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఏ స్థాయిలో స్పందిస్తారనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా బ్రో సినిమా తర్వాత ఈ విషయంలో పవన్ అంబటి మధ్య ఫైట్ ఓపెన్ అయిపోయిందనే కామెంట్లు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలోని కామెంట్ సెక్షన్ గురించి చెప్పే పనే లేదు. అటు రాజకీయమైనా ఇటు సినిమాలైనా పవన్ కళ్యాణ్పై ఎక్స్ వేదికగా సెటైర్లు వేయడంలో అంబటి ముందుంటారనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో మైకుల ముందు పేర్ని నాని ట్విట్టర్లో అంబటి పోటీ పడుతుంటారని అంటారు. పవన్ హరిహర వీరమల్లు సినిమాపై అంబటి ఎక్స్ వేదికగా పాజిటివ్గా స్పందించారు. గతంలో బ్రో సినిమా సమయంలో గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి, ఓడినోడి డ్యాన్స్ కాలరాత్రి అంటూ కామెంట్స్ చేసిన అంబటి తాజాగా వాయిస్ మార్చారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను అంటూ అంబటి రాంబాబు తాజాగా ట్వీట్ చేశారు. మరి ఇది నిజంగానే కోరుకున్నారా లేక ఇందులో ఏదైనా మతలబు ఉందా అనే విషయం రేపు ఫస్ట్ షో పడిన తర్వాత వచ్చిన రివ్యూస్ అనంతరం అంబటి ట్వీట్ని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలంటున్నారు నెటిజన్లు. ఇటీవల కాలంలో పలు సినిమాలపై వైసీపీ బాయ్కాట్ బ్రాండ్ వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల విశ్వక్సేన్ లైలా సినిమాకు ఆ దెబ్బ గట్టిగా పడిందంటారు. అది కాస్త ట్రెండింగ్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో పవన్ స్పందించారు. ఈ సందర్భంగా బాయ్కాట్ చేయాలా, దేనికంట అంటే బాయ్కాట్ దేనికి చేయాలని పవన్ ప్రశ్నించారు. అనంతరం ఈ బాయ్కాట్లు అనేవి నడవవని, ఎందుకంటే సినిమాని గన్ పాయింట్లో పెట్టి ఎవరూ చూపించరని, ఇష్టపడి టికెట్ కొనుక్కొని వెళతారని చెప్పారు. తాను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోవాలనేది తన చాయిస్ అని చెప్పిన పవన్ తాను చిన్నప్పుడు ఏదైనా సినిమాలకు వెళ్లాలంటే టికెట్లు దొరక్కపోతే బ్లాక్లో టికెట్లు కొని ఇస్తే వెళ్లామని చెప్పారు. నచ్చకపోతే చూడకపోవడం వేరు, కానీ ఇలాంటివి నడవవని, అయినా తాము పనులు చేసేటప్పుడు ప్రత్యర్థులు లేకుండా ఎందుకుంటారని, ఇలాంటి పనులు చేయకుండా ఎందుకుంటారని ప్రశ్నించిన పవన్ అలాంటి వారు చేయకూడదని అనుకోవడం మన అవివేకమని అన్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమనండి, సంతోషమని రియాక్ట్ అయ్యారు.